ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. Lead me from untruth to truth. Lead me from darkness to light. Lead me from death to immortality. ఈ ప్రార్థన యూనివర్సల్ ప్రేయర్. With that, మన భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రామకృష్ణ మఠాలు, రామకృష్ణ మిషన్లు, లక్షల సంఖ్యలో స్టూడెంట్స్ అందరూ కూడా బోత్ మెడికల్ అండ్ అదర్ computers and all education field, Ramakrishna Mission is working. So ఆ ఇన్స్పిరేషన్ తోటే మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పుదుపట్ల రామకృష్ణ సేవా సమాజం వారు నడుపుతున్నారు. మొట్టమొదట ఈ ఆర్గనైజేషన్ ఈ యూత్ కన్వెన్షన్ యువజన సదస్సును ప్రారంభించడానికి సంకల్పించినటువంటి ఈ కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క శుభ అభినందనలు. అలాగే మన ఈ వేదిక పైన ఉన్నటువంటి స్వామి జయగోపాలన్జీ, కడప రామకృష్ణ మిషన్, అలాగే మిగతా పేపర్ స్వామి కళారత్న శ్రీ ఆముదాల మురళి గారు, అలాగే వీరు శతావధాని, అవధాన కళానిధి, విద్వద్ మరాళ అటువంటి బిరుదులతో శతావధానం వారు మన సంస్కృతంలోని తెలుగులో ముఖ్యంగా వారు పండితులు. అలాగే సత్యప్రసాద్ రాయ్ గారు ఖమ్మం, శ్రీ ఆది దిలీప్ కుమార్ ఫ్యూచర్ ఆన్ స్కూల్స్ వ్యవస్థాపకులు, అలాగే మన భక్తురాలు ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీమతి గంగవరం శ్రీదేవి గారు, మిగతా ఉన్నటువంటి అందరూ భక్తులు, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి స్టూడెంట్స్ అందరినీ పంపించినటువంటి ప్రిన్సిపాల్ గారికి, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్స్కి అందరూ కూడా నా నమస్కారాలు. సమయాతీతమైంది. ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా మనకి సకాలంలో జరగాలి, అయినప్పుడు కూడా వేరే మనకి చాలా ఛాలెంజెస్ ఉండటం వల్ల ఇది 71వ సంవత్సరం ఇక్కడ రామకృష్ణ సేవా సమాజం ప్రారంభించి 71 years. లాస్ట్ ఇయరే రామకృష్ణ మఠం మిషను ఏ విధంగా వివేకానంద స్వామీజీ చెప్పినటువంటి సందేశాలని రామకృష్ణ వారు, భగవాన్ రామకృష్ణుడు, శారదామాత, స్వామి వివేకానంద వారి యొక్క సందేశాన్ని, విశ్వజనీయమైన సందేశం, ఆ సందేశాన్ని రామకృష్ణ మఠం వివేకానంద స్వామి ప్రారంభించింది. ఆ మఠం స్వామీజీలు, బ్రహ్మచారులు, భక్తులు, అలాగే ఈ భక్తులు కూడా ఈ సమాజాన్ని ప్రారంభించి ఏంటంటే మన ఉన్నతికి వివేకానంద స్వామి ఏం చెప్తారు, సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్, అంటే ప్రతి ఒక్కరిలోని దివ్యత్వాన్ని చూసి సేవ చెయ్యాలి. సేవ ద్వారానే మనకి అందరికీ సుఖశాంతులు లభిస్తాయి. సుఖశాంతులు లభించాలి మనకి ఏంటంటే సృష్టిలో ఈ మానవ జన్మ అద్భుతమైనటువంటిది, చాలా శ్రేష్టమైంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇది రామకృష్ణ వారు కూడా చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరిలోని దివ్యత్వాన్ని చూస్తూ సేవ చేయాలి. ముఖ్యంగా మనకి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. గుడిగారు అప్పారావు గారికి సమకాలీన వివేకానంద స్వామి దేశం అంటే అందరూ ఉన్నారు, ముఖ్యంగా మట్టి చెట్టు చేమలు కాకుండా ఏంటంటే అవి ప్రకృతి మీద ఆధారపడి ఉంటాయి. మనిషి ప్రకృతిని జయించి ఉన్నత స్థితిలోకి వస్తాడు. లేకపోతే అడవుల్లో అదిని పూర్వకాలంలో ఈ జంతువులన్నీ కూడా ప్రకృతి ఏ విధంగా శాసిస్తే ఆ విధంగా జీవిస్తాయి. మనిషి అలా కాదు. మనిషి ఏంటంటే అతనికి ఆ జ్ఞానం విచక్షణ జ్ఞానం ఉంది, డిస్క్రిమినేటివ్ పవర్. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ యానిమల్స్ డోంట్ హ్యావ్. లీవ్ ఇట్, trees etc. all other animals they don't have the discriminatory power. ఏ డిస్క్రిమినేషన్ పవర్ అంటే ఏది మంచిది ఏది చెడు, ఏది మంచిది అంటే నాకేది మంచిది, సమాజానికి ఏది మంచిది, కుల మత విచక్షణ రహితంగా అందరికీ కూడా మనకి ఈ ఫలాల్ని వేద ఋషుల దగ్గర నుంచి తర్వాత సైంటిస్టులు, అప్పటి కాలంలో ఉన్నటువంటి సైంటిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు వారందరూ కనుగొన్న సత్యాల్ని, ఆ ఫలాల్ని మనందరికీ అందించాలి అనేటువంటి కోరికతో ఇంతకుముందు చాలామంది కృషి చేశారు మహాత్ములు. అయితే గౌతమ బుద్ధుడు మిగతా అంతని ప్రవక్తలు వీళ్ళందరూని. అయితే వివేకానంద స్వామి అంటే ఆదియుగంలో ఆయన ఆ కాలంలోనే ఆయనకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వచ్చింది. 1835లో మనం ప్రారంభించారు, 1835 అంటే అంతకుముందు ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టార్టెడ్ బై మెకాలే. మనందరినీ భారతీయులందరినీ కూడా గుమస్తాలు చేసి వాళ్ళు శాశ్వతంగా రూల్ చేయాలనుకున్నారు. భారతదేశం బానిస దేశంగా ఉంది 1000 సంవత్సరాలుగా. ఆ బానిసత్వం మనకి ఎప్పుడు ముగింపు వచ్చింది? 1947 ఆగస్టు 15 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అంతకుముందు మనకు స్వాతంత్రం లేదు. అంటే మనం ఏం చేయాలన్నది మన చేతుల్లో లేదు. ఇప్పటికే 70 సంవత్సరాలు అయింది. ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి. అదంతా మీ భుజస్కంధాల పైన ఉంది. యువత నిన్న అంటే ఆగస్ట్ 18 అదాని అని ఆయన ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదాని ఆయన చేతిలో ఖరగ్పూర్ ఐఐటి వాళ్ళకి ప్లాటినం జూబీలో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయనకి పెట్టిన చాలా కంపెనీలు ఉన్నాయి. 200 బిలియన్స్ ఆయన వర్త్ కంపెనీస్. ఇందులోని ఇది పోర్ట్లు, షిప్ బిజినెస్ చాలా ఇది అనమాట. ఆయన తన 16వ సంవత్సరంలో 2 సెకండ్ క్లాస్ టికెట్లు అహ్మదాబాద్ నుంచి బొంబాయి వస్తారు. తన 16వ సంవత్సరంలో ఆయన చెప్పిన మాటలు నిజం. తర్వాత ఆయన అంటే ఆపర్చునిటీస్, అది ఇప్పుడు 1978లో ఆయన 2 సెకండ్ క్లాస్ టికెట్స్ మీరు తెలుసుకోండి. ఇది బొంబాయి వచ్చి తర్వాత క్రమంగా ఏదోగా ఆయన ఇప్పుడు 200 బిలియన్స్ వర్త్ ఆఫ్ బిజినెస్ ఈజ్ డూయింగ్. ఎలా అంటే సాధ్యం అంటే ఇది సాధ్యం. మనందరికీ కూడా సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం సద్వినియోగం చేసుకోవాలి. శక్తి అంతా నాలోనే ఉంది. దిస్ ఆత్మవిశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరిలోని. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసంతో ఇబ్బందులు వస్తాయి అంటే ఛాలెంజెస్ అంటాం అనమాట. ఆ ఛాలెంజెస్ దాన్ని ఎదుర్కోవాలి, అధిగమించి నువ్వు ముందుకు వెళ్ళాలి.
ఏ రంగంలో ఎంచుకున్నా సరే, ఐదర్ సర్వీసెస్. సో డోంట్ బి అంటే మనం ఎప్పుడు కూడా ఎంప్లాయీగానే ఉంటాను అనుకోకూడదు. అంటే నేను ఎప్పుడు జీవితాంతం ఉద్యోగం చేసేటాను అనుకోకుండా ఎంప్లాయర్గా ఉంటాను. నేను 10 మందికి ఉద్యోగం ఇస్తాను నా ప్రతిభతో. ఇది ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉందో వాళ్ళకి సాధ్యం. దే బిలీవ్, దోస్ హూ బిలీవ్ దే కెన్ డూ. ఆల్వేస్ స్వామి రంగనాథాంజనేయ స్వామి వివేకానంద ఐ క్యాన్, నేను చేయగలను. ఇది ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి వస్తుంది. వ్యతిరేకం ఏంటి? ఐ కాంట్, నేను చేయలేను. నా యొక్క బలహీనతకి పక్క వాళ్ళని నిందిస్తూ మనం కృంగిపోతూ ఉంటే మనం ఏది సాధ్యం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వామీజీ, వివేకానంద స్వామీజీ ఏమన్నారు అంటే, ఆయన యొక్క ఉపదేశాలు, వివేకానంద స్వామీజీ ఏంటంటే 9 వాల్యూమ్స్ ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. తెలుగులో లేవండి మేల్కొండి. వివేకానంద స్వామీజీ అప్పుడే 140 సంవత్సరాల క్రితం భారతదేశం స్వాతంత్రం రావాలి. అప్పుడు ఎవరో వాళ్ళు అనుకోవటం లేదు, అర్జీలు పెడుతున్నారు. 1895 ఆ ప్రాంతంలో ఏంటి మాకు స్వాతంత్రం ఇవ్వండి, మా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎవరిని ఇస్తారా? మీరు ఆక్యుపై చేసుకున్నారు, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్తాడా? వివేకానంద స్వామి ఏంటంటే తన ఉపన్యాసాల ద్వారా భారతదేశానికి ఆ 1000 సంవత్సరాల సంస్కృతి ఉంది. 1000 సంవత్సరాలు, ఇంకా అంటే లక్షల సంవత్సరాలు. ఎంచేత ఇది మనకి ఈ సృష్టి స్థితి లయాలని సైక్లిక్గా వస్తాయి, చక్రకంగా వస్తాయి. సృష్టి స్థితి ప్రళయం అని మళ్ళీ సృష్టి వస్తుందన్నమాట. ఆ కన్సెప్ట్ వెస్ట్రన్ కన్సెప్ట్లో అది లేదు. ఇంచేత వివేకానంద స్వామి అంటారంటే ఇదంతా కూడా మనకి ఋషులు బోధించినటువంటిది. శక్తి అంతా నీలో ఉంది, దాన్ని బయటికి తీయవచ్చును ప్రయత్నం చేస్తే, స్వప్రయత్నం ద్వారా. స్వామిది దానికి చాలా ఉపాయాలు చెప్పారు వివేకానంద స్వామిజీ. ఏంటంటే మన యువతకి ముఖ్యంగా ఈ కాలంలోని మనం అప్పటి నుంచి వివేకానంద స్వామి దగ్గర నుంచి మిగతా మన స్వాతంత్ర పోరాటం ప్రారంభించాం. ఎంతోమంది త్యాగాలు చేశారు తన జీవితాలని. ఆ జీవిత చరిత్ర చదివిన తెలుస్తుంది. ఇప్పటికీ కూడా మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా చాలా దేశం అంటే మనందరం బాధ్యత. దేశం అంటే బయట ఎక్కడో లేదు, మనందరం కూడా ఈ దేశం మన భారతదేశంకి, భారతదేశం యొక్క పౌరులు. ప్రతి ఒక్కరికి దేశాన్ని మనందరం రక్షించుకునే బాధ్యత మన భుజస్కంధాలపైన ఉంది. ఈ విధంగా మనం ఆలోచించాలి. గత చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలి. వర్తమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉంటుంది. వివేకానంద స్వామి అంటారు బీ పాజిటివ్. ఇంతకుముందే చెప్పాను. అలాగే ఇంకోటి ఏంటంటే బీ ఫియర్లెస్. దేనికి భయపడవద్దు. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్. ఇది కూడా రామకృష్ణ వారు చెప్తారనమాట. నేను ఉన్నంతకాలం నేను నేర్చుకునే ఉంటానని. అది రామకృష్ణ వారి దగ్గర తెలుసుకున్నారు. తర్వాత వివేకానంద స్వామీజీ చేతిలో చిల్లుగవ్వ లేకుండా ఒక్క పైసా లేకుండా భారతదేశం అంతా పర్యటించారు. 1888 92 సంవత్సరాలు తర్వాత. అంటే ఇవన్నీ మహామేధావి అయిన జీనియస్ వివేకానంద స్వామీజీ. అయితే ఈజ్ ఆల్సో అడాప్ట్ ఇన్ మెడిటేషన్. చిన్నప్పటి నుంచే బాలుడు ఉన్నప్పుడు ధ్యానం చేసేవారు ఆయన. తర్వాత ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే ఎవరు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటం. చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీ స్టూడెంట్స్లో కానీ అలాగే భారతదేశం అంతా తిరిగి తర్వాత ఆయనకి లాంగ్వేజెస్ మదర్ టంగ్ ఆయన బెంగాలీ, ఇంగ్లీష్. మొదటి ఇంగ్లీష్ ఇష్టపడలేదు, సంస్కృతం, తర్వాత హిందీ, ఫ్రెంచ్, ఇలా చాలా భాషలు ఆయన నిష్ణాతుడు అనమాట. సో ఆయన చేతిలో చిలుగా అంటే లేకుండా అమెరికా వెళ్తారు. చికాగో నగరంలో 1893 సెప్టెంబర్లో భారతదేశ ప్రతినిధిగా చాలామంది వెళ్ళారు.
అక్కడ ఆ ఆ ఒక 5 నిమిషాలు మాట్లాడమని ఆడియన్స్ ఎంతమంది, శ్రోతలు ఎంతమంది? 7,000 మంది. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ స్కాలర్స్ ఉన్నారు. వివేకానంద స్వామీజీ 5 నిమిషాలు, అందులో 2 నిమిషాలు వాళ్ళు తప్పట్లు కొట్టడంలోనే సరిపోయింది. ఈయన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అందరూ కూడా 7,000 మంది నిలబడ్డారట, కరతాళ ధ్వనులు చేశారు. ఏం చేత అంటే ఒక అలౌకికమైనటువంటి ఎక్స్ట్రాడినరీ యూనివర్సల్ లవ్ అంటారు దాన్ని, విశ్వజనీన ప్రేమ. వెళ్ళి మన భారతదేశం గురించి, వేదాంతం గురించి, ఫిలాసఫీ గురించి 4 సంవత్సరాలు అక్కడ వ్యాప్తి చేసి భారతదేశం తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మన భారతదేశం ఉన్నటువంటి యువతను అందరూ కూడా జాగృతం చేశారు. ఈ అవేకెన్ ద యూత్ ఏమని ఏంటంటే, మీరు మిగతా దేవీ దేవతలు అందరినీ మర్చిపోండి, భారతదేశాన్ని మీరు ప్రేమించి సేవ చేయండి. భారతదేశం మిగతా అందరూ మర్చిపోండి అంటే ఇక్కడ విద్య లేనటువంటి వాళ్ళకి విద్య, దోస్ హూ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్, వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉంటారనమాట. వాళ్ళందరికీ చదువు చెప్పాలి, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇవన్నీ కూడా చేయండి. 50 సంవత్సరాలు చేస్తే మీకు భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని అప్పుడే ఇవ్వగలిగేవారు. సో ఏంటి ఆ మెసేజ్ అయింది? ఈ చిన్న చెప్తారు. ఆ ఉపన్యాసాల్లో కొలంబో టు ఆల్మోరా అనే ఉపన్యాసాలు ఉన్నాయి. వివేకానంద స్వామి కొలంబో నుంచి అమెరికా నుంచి తిరిగి వస్తూ, యూరోప్ నుంచి తిరిగి వస్తూ, కొలంబో నుంచి ఆల్మోరా వరకు, ఆల్మోరా ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఉపన్యాస పరంపర ఆయన దగ్గర. అమెరికాలో కూడా ఎక్కడ ఈ పేపర్స్ లేవు, ఉపన్యాసాలన్నీ తయారు చేసుకోరు, ఎక్స్టెంపర్గా ఇస్తారు. అంటే ఈజ్ ఎ మూవింగ్ లైబ్రరీ, ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే ఏంటి? ఎన్సైక్లోపీడియా తెలుసా? గట్టిగా చెప్పాలి. ఎన్సైక్లోపీడియా విజ్ఞాన సర్వస్వం, తెలుగులో కూడా ఉంది. అంటే అన్ని శాస్త్రాలు అన్నమాట. ఇది వివేకానంద స్వామీజీ. ఇదంతా ఎలా వచ్చింది అంటే ఏకాగ్రత ద్వారా వచ్చింది. కాన్సన్ట్రేషన్, 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 త్రూ మెడిటేషన్, ధ్యానం ద్వారా ఈ విద్య అంతా వచ్చింది, ఆ నాలెడ్జ్ అంతా వచ్చింది. ఆయనకు వచ్చిందంటే ఈ సైంటిఫిక్ అనమాట, మనకే వస్తుంది ఏకాగ్రత ఉంటే. సో ఇప్పుడు సమయం లేదు. ఈ గ్రూప్ గైడెడ్ మెడిటేషన్ ఉంది. మిగతా టైంలో ఎప్పుడైనా వస్తే అప్పుడు మనం దీని గురించి చర్చించుకుందాం. దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, అదర్స్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళే జీవించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా మృతప్రాయులు, జీవచ్ఛవాలు. జీవించుండగానే శవాలే ఉంటారు అనమాట. ఎవరు? దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. నా కుటుంబం కాకుండా తల్లిదండ్రులను చూడాలి, తల్లిదండ్రుల్ని మీ కుటుంబం చూడాలి. అంతేకాకుండా పక్క ఉన్నటువంటి వాళ్ళు, పేదలకి, వీళ్ళందరూ కూడా నేను సహాయం చేయాలి. సహాయం అంటే సర్వ్ అంటే వాళ్ళలో కూడా దేవుని చూస్తూ నువ్వు సేవ చేయాలి. వాళ్ళే జీవించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నో ఈ సృష్టి దగ్గర నుంచి ఎంతోమంది వస్తున్నారు. చరిత్ర అంతా ఏంటి? వాట్ ఈజ్ హిస్టరీ? ఏ ఫ్యూ మ్యాన్ హూ బిలీవ్డ్ ఇన్ దెమ్సెల్వ్స్. నేను సాధించగలను అని ఉన్నటువంటి కొంతమంది, చాలామంది ఉన్నారు. ఒక అలెగ్జాండర్ అనుకోండి, నెపోలియన్ అనుకోండి, ఇప్పుడు రీసెంట్గా మనకి వివేకానంద స్వామి కూడా అదే దీంతో అనమాట, ధైర్యంతో. ఆ ధైర్యం ఏంటంటే నేను సాధించగలను. లేకపోతే ఎలా ఆ కాలంలోని చాలా అమెరికాలోని మిగతా చోట్ల కూడా దే ఆల్సో ఆర్థడాక్స్, ఇవన్నీ ఒప్పుకోరు వాళ్ళు. అయినప్పటికీ కూడా వివేకానంద స్వామి వెళ్ళి అక్కడ తన సందేశాన్ని అందించి మన భారతదేశానికి ఆయన జీవించింది 39 సంవత్సరాలు 5 నెలలు యువకుడుగానే ఆయన చేశారు. భారతదేశానికి 1500 సంవత్సరాలు జరిగినటువంటి విజ్ఞానాన్ని ఆయన ప్రసాదించారనమాట. భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది ఎప్పుడైతే మనందరిలో కూడా, ముఖ్యంగా యువతలో ఆ స్వార్థ త్యాగం ఉండాలి. అంతా నాకే కావాలనుకోకూడదు. కావాలి, అభివృద్ధి చెందండి.
మిగతా వాళ్ళు కూడా సహాయం చేయండి. ఎవరైతే పైకి రావాలనుకున్నా వాళ్ళు కూడా సహాయం చేస్తే నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు. మిగతా వాళ్ళని అనగదొక్కి నేను పైకి రావాలనుకోవటం తప్పు. నిస్వార్థత ఉండాలి, అసూయ. వివేకానంద స్వామి ఏం చెప్తారు, ప్రతి ఒక వ్యక్తి కానీ ఒక దేశం కానీ గొప్ప దేశం కానీ ఒక గొప్ప వ్యక్తి అవ్వాలి, మహంత్ అవ్వాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్తారు. కన్విక్షన్ అండ్ ది పవర్స్ ఆఫ్ గుడ్నెస్, absence of jealousy and suspicion, and helping those who are helping others, you help them. అంటే మంచితనం పైన అఖండమైన విశ్వాసం ఉండాలి. మంచితనం పైన అఖండమైన విశ్వాసం ఉండాలి. కన్విక్షన్ ఇన్ ది పవర్స్ ఆఫ్ గుడ్నెస్, absence of jealousy and suspicion, అంటే అనుమానం రాహిత్యం, అసూయ రాహిత్యం ఉండాలి. అసూయ, అనుమాన రాహిత్యం ఉండకూడదు. ఉంటే నువ్వు ఎదగలేవు, ఒక దేశం కానీ ఒక వ్యక్తి కానీ. అలాగే మనకు ఎవరన్నా ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే, అంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వు కూడా వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు నువ్వు ఉన్నతి చెందుతావు అని మనకి వివేకానంద స్వామీజీ చెప్తారు. ఇక్కడ ఇంతకుముందే చెప్పినట్టు చాలా ఏంటంటే, వి మస్ట్ ఆల్ హ్యావ్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉండాలి. మనందరికీ కూడా ఇనుప కండరాలు ఉండాలన్నమాట. శరీరం అంటే బాగా బలంగా ఉండాలి. తర్వాత ఏంటంటే అంటే నర్వ్స్ ఆఫ్ స్టీల్ అంటే మన నరాలు అంటే ఏంటంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే దృఢమైన బలమైనటువంటి ఆ శరీరంలో ఉన్నతి చెందినటువంటి మనస్సు ఉండాలి. ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అవుట్ సైడ్. మనంతా కూడా న్యూస్, తర్వాత మనంతా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో మెనీ పాజిటివ్ ఐడియాస్ ఆర్ దేర్. చాలా మంచి జరుగుతూ ఉంది మన ప్రపంచం మొత్తం మీద, మన దేశంలో కూడా. ఆ మంచిని స్వీకరించి మిగతాదంతా కూడా మనం ఏం చేయాలంటే మీద వదిలిపెట్టేయాలి. సో ఈ విధంగా మనం చేసినట్లయితే, సో స్వామీజీ ఏంటంటే వి మస్ట్ ఆల్ హ్యావ్, ఇందులో భేదం లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎలా వస్తుంది? త్రూ యువర్ నాట్ బాగా పౌష్టికాహారం తింటే రాదు. ఎక్కువ తిన్నాం అనుకో, ప్రతిరోజు తింటే బలం రాదు, అజీర్ణం వస్తుంది, ఇది అవుతాం అనమాట. ఎక్సర్సైజ్ కూడా చేయాలి, వ్యాయామం చేయాలి. నడక కానీ స్పోర్ట్స్ కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు. there is no difference between men and women. All girls and boys all should have to maintain their health and to develop their skills. Physical exercise ఉండాలి. Strength of the body first. Next, strength of the mind. Strength of the mind అంటే ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పటికీ పారిపోకూడదు, పిరికి పందలాగా. ఛాలెంజ్ ఎదుర్కో. ఎవరన్నా ఏదో మాట అంటే రూమ్లోకి వెళ్ళిపోయి ఏడవటం కాదు. ఏం చేయాలి? ఎక్కడ లోపం ఉంది, ఆ వాళ్ళలో తప్పు ఉంటే వదిలిపెట్టేసేయండి. సో ఇన్ ప్రోగ్రెస్, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ మైండ్, డిఫికల్టీస్ అందరికీ వస్తాయి. సో ది ఛాలెంజెస్ దెన్ స్ట్రాంగ్ ఇంటలెక్ట్ ఆల్సో, ద డిస్క్రిమినేటివ్ పవర్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ మనందరూ వస్తూ ఉంటాయి. ఏది తీసుకుంటావు నువ్వు? స్ట్రాంగ్ ఇంటలెక్ట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మారల్ స్ట్రెంగ్త్. నైతిక బలం కావాలి. మహాత్మా గాంధీ కానీ మిగతా అందరూ కూడా ఆ నైతిక బలంతో వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ పోరాటం, మిగతా ఎన్ని కష్టాలు వచ్చినాయి, చాలా కష్టాలు వస్తాయి. మీరు చాలామంది అన్నమాట, ఎవరైతే మీరు చదవండి, ఈ నైతిక బలం కావాలి. ట్రూ సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. సత్యం అంటే స్టిక్ ఆన్ టు ట్రూత్, స్టిక్ ఆన్ టు దట్ మారల్. ఎవరైనా ఏదైనా తప్పని చేసినా కూడా మేము చేయకూడదు.
నేను చెయ్యను అని ఇటువంటి ధైర్యం ఉంటే నువ్వు ఏదైనా ఛాలెంజెస్ ఎదుర్కోగలన్నమాట. ఇవన్నీ మీరు వివేకానంద స్వామీజీ చదివితే మిగతా అన్ని చదవండి. వివేకానంద స్వామీజీ మోర్ పాజిటివ్ ఐడియాస్ రావడానికి ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్పిరిట్, దాన్ని ఆత్మబలం అంటారు. యూ హ్యావ్ గట్ అదే ఆల్ గాడ్ ఈజ్ ఏంటంటే ఆల్ పర్వైడింగ్. భగవంతుడు అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎవరైతే భాగవతం చదువుతారో ప్రహ్లాదుడు కథ మనం ఉన్నట్లయితే హిరణ్యకృష్ణుడు అయినప్పుడు ఏం చెప్పాడు, అలాగే మిగతా అంతా కూడా ఆ దివ్య శక్తి మన అందరిలోనే ఉంది. తర్వాత దాన్ని మనం అందరూ జాగృతం చేసి ఈ జీవితానికి మిగతా వాళ్ళందరిలాగే ఏదో పుట్టాం, పెరిగాం, ఏదో ఉద్యోగం చేసాం, చనిపోయాం, ఇలా అందరూ చేస్తున్నారు. అలా కాదు, నేను సాధిస్తాను, నేను అనుకున్నది సాధిస్తాను అంటే శాశ్వతంగా మన యొక్క పేరు అనుకోండి. అది ఇదంటే ఇది కొంచెం రిలేటివ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి ఎప్పుడూ కూడా ఈ సహాయం అండ ఉంటుంది. అంటే దట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ ఇఫ్ యు ఆర్ మోరల్. నైతిక బలం ఉన్నట్లయితే నైతికం ఆధ్యాత్మిక బలం వస్తుంది. ఆ విధంగా మనకి ఏంటంటే స్వామి వివేకానంద ముఖ్యంగా మెడిటేషన్ గురించి చెప్తారనమాట. దాన్ని మనం చూసి చాలా పొటెన్షియల్స్ ఉన్నాయి. మనకేంటంటే సమయం తక్కువగా ఉంది కనుక, ఇంకెంత టైం ఉంది, అయిపోయిందా, 2 నిమిషాలు ఉందట. సో ఐఎమ్ నాట్ క్రాసింగ్ మై టైం, 25 minutes దే గేవ్ మీ. సో ది సొసైటీ ఈజ్ ద గ్రేటెస్ట్. The society is the greatest where the highest truths are made practical. Where the highest truths are made practical, that society is the greatest. అంటే highest truths అంటే వివరణ సమయం లేదు. That is my opinion. If any society is not fit for the highest truths, make it so, and the sooner the better. అని తర్వాత మనకి ఈ ధ్యానం గురించి వివేకానంద స్వామీజీ సరే చాలా తక్కువ టైం ఉందనగా ఈ అడాప్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే వివేకానంద స్వామీజీ ధ్యానంలో కూడా శరీరాన్ని మర్చిపోయేవారు. సేవ చేయటంలో, ఇతరులకు సేవ చేయటంలో ఆయన అంతా మర్చిపోయేవారు. తర్వాత ఏది చేసినా అనమాట భక్తి, ఆయన సంగీతం చాలా విద్వాంసుడు స్వామీజీ. శరీరాన్ని మర్చిపోయేవారు భక్తి సంగీతం పాడుతూ. మిగతా ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యాకల్టీస్ అన్నమాట. మనం అపార్ట్ ఫ్రమ్ అవర్ కరిక్యులర్స్ అంటే స్కూల్లో కాలేజెస్లో మనకి ఏం చెప్తున్నారో అవన్నిటితో పాటు మనం దీన్ని చెయ్యాలి. ఇఫ్ యూ డూ ఇట్ దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. సక్సెస్ ఈజ్ యువర్స్. సో ఒక ఇంతకుముందు నేను చెప్పాను, దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేస్తారు. ఏంటంటే దీన్ని రిపీట్ చేయాలి. నేను చెప్పింది చెప్తారా? వాట్ ఐ సే యూ రిపీట్ ఇట్ సింప్లీ. యూ నాట్, మీరు ఆలోచించక్కర్లేదు, చెప్పండి. అరైజ్, గట్టిగా చెప్పాలి. ఇంత లాస్ట్ వర్డ్ అరైజ్, అరైజ్, awake, awake, and stop not till the goal is reached. అంటే ఏంటి? లే, చెప్పండి, నిలబడక్కర్లేదు, చెప్పు. లే, మేల్కో, గమ్యం చేరు వరకు విశ్రమించకు. బలమే జీవనం, బలహీనతే మరణం. బలమే జీవనం, బలహీనతే మరణం. ఇటువంటివి స్వామీజీ స్లోగన్స్. సో టైం లేదు, టైం అయిపోయింది. అంచేత ఒక్క చిన్న వివేకానంద స్వామి సూక్తులన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఉత్తిష్టత జాగ్రత్త మానవా, ఉత్తిష్టత జాగ్రత్త, లక్ష్యము చేరే వరకు
నీవు క్షణమైన ఆగక ముందుకు సాగుము ఉత్తిష్టత జాగ్రత్త అని వివేకానంద స్వామి ఇది జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో మనతో వచ్చి మన అందరికీ సహాయం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ లిసనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.